నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కరుణాస్ టేస్టీ ఫుడ్స్ ఛానల్. ఈరోజు మనం ఎగ్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో ఇంట్లోనే సండే స్పెషల్ లంచ్‌గా మనం తయారు చేసుకోవచ్చు. ఇంటిల్లిపాది ఎంజాయ్ చేస్తారనమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఫస్ట్ మనం ఆనియన్స్ తీసుకుంటున్నాను నేను. ఆనియన్స్ వేయించి పక్కన పెట్టుకోవడం కోసం నేను స్టవ్ ఆన్ చేసి ఆనియన్స్ వేయించేసుకుంటున్నాను. అంతేకాదు ఎగ్స్ కూడా మీకెన్ని కావాలో అన్ని మీరు అవి కూడా ఉడకబెట్టేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎగ్స్ కూడా బాయిల్ చేసేస్తున్నాను. ఈ 2 ఒక పక్క అవుతా ఉంటాయి. ఈ లోపల మనం బియ్యం ఎన్ని కావాలో అన్ని మనం వాటిని కూడా కడిగి నానబెట్టుకోవాలి. నేనైతే 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. వీటిని కడిగి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ లోపల బాయిల్ అయిన ఎగ్స్ ఉంటాయి కదండీ! వాటన్నిటిని మనం సెపరేట్ చేసి ఒక చిన్న గిన్నెలో మ్యారినేట్ చేసుకోవడం కోసం పక్కన పెట్టుకొని, దీనిలో మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ యాడ్ చేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఫస్టు పసుపు, కారం ఎక్కువే పడుతుంది. నేను ఫస్ట్ ఒక స్పూనే వేశాను. అలాగే సాల్టు, అలాగే కొత్తిమీర, పుదీనా తరుగు కొంచెం వేసాననమాట. పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం ఆనియన్స్, వేయించుకున్న ఆనియన్స్ కూడా మనం యాడ్ చేయాలి. అలాగే ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. బిర్యానీ దినుసులన్నీ అండి మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక కప్పు పెరుగుని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఫ్రెష్ పెరుగు అయి ఉండాలి. బాగా పుల్లగా ఉన్నది కాకుండా ఫ్రెష్‌గా ఉన్నది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలపాలి. కలిపిన తర్వాత కారం సరిపోదు. కొంచెం నేను కారం మళ్ళీ యాడ్ చేస్తున్నాను. 2-3 టేబుల్ స్పూన్స్ కారం అయితే పడుతూ ఉంది. అయితే నేను ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం వేశాను కాబట్టి, ఇప్పుడు చూసారు కదా కలిపాను. ఇప్పుడు మళ్ళీ నేను 2 టేబుల్ స్పూన్ కారం వేసి, అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా కూడా మనం యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బాగా కలపాలి. ఈక్వల్‌గా కలిపిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ మనం యాడ్ చేసి, ఇది ఒక గిన్నెలోకి మనం దమ్ చేసేదానికి వేరే గిన్నెలోకి సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రైస్ వండడానికి నేను 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసులు వాటర్ అయితే పోసేసి స్టవ్ ఆన్ చేసి బిర్యానీ దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, అలాగే పుదీనా, కొత్తిమీర ఆకులు కొంచెం కట్ చేసుకున్నవి, అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి నీళ్లు తెరులుతూ ఉన్నప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసేసాను. ఇది 90% కుక్ అవుతుంది అనంగానే నేను వేరే గిన్నెలోకి ఈ రైస్‌ని ట్రాన్స్‌ఫర్ చేయడమే అండి. చాలా ఈజీ అనిపిస్తుంది. కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువే. ఇప్పుడు చూసారా నేను ఆయిల్ కూడా యాడ్ చేశాను. కొంచెం ఒక నిమ్మకాయ కూడా ఉడుకుతున్న అన్నంలో వేసుకొని చేసుకుంటే చాలా బావుంటుంది. చూసారా రైస్ ఎంత బావుందో? ఇప్పుడు నేను దమ్ చేయడానికి వేరే గిన్నెలో ఎగ్స్ అన్నీ చక్కగా సెట్ చేసి, దీనిపైన ఇలా 90% కుక్ అయిన రైస్‌ని ఇలా మొత్తం సెట్ చేసుకోవాలి మొత్తం. లాస్ట్‌లో కొంచెం పుదీనా తరుగు, అలాగే వేయించుకున్న ఆనియన్స్, కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసి మనం మూత పెట్టేసుకొని ఖచ్చితంగా ఒక 5 నిమిషాల కన్నా ఎక్కువ ఉంచకూడదు. ఆల్రెడీ రైస్ కుక్ అయింది. 5 నిమిషాల తర్వాత రైస్ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.